ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసా నుంచి వర్క్ వీసా కన్వర్ట్ అవుతుందా లేదా? ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేసుకోవాలా? ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసా ఎన్ని రోజుల్లో వస్తుంది? కంప్లీట్గా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నా పేరు సునీల్ కుమార్. నేను అబ్రాడ్లో జాబ్ గురించి, స్టడీ వీసా గురించి వీడియోస్ అయితే చేస్తుంటాను రెగ్యులర్గా. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయించండి. నేను ఇజ్రాయెల్లో ఉన్న మిత్రులతో మాట్లాడిన తర్వాత అక్కడున్న ప్రాక్టికల్ సిచ్యుయేషన్ చెప్తాను మీకు. ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసా నుంచి వర్క్ వీసా అయితే 100% కన్వర్ట్ అయితే అవుతుంది. చాలా ఈజీగా కన్వర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం ఆగింది కాబట్టి ఇజ్రాయెల్లోన మనకి ఈజీగా వీసాలు అయితే వస్తాయి. ఇంకోటి, ఇప్పుడు ప్రజెంట్ చాలా జాబ్ ఓపెనింగ్ కానీ ఇజ్రాయెల్ అయితే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తాను అంటే, మనకి ఇండియాలో ఉన్నప్పుడు వర్క్ వీసా ఇజ్రాయెల్కి వేసుకోవడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది. ఏజెన్సీలో చాలా లక్షల్లో అయితే అడుగుతున్నారు. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అట్లా డిమాండ్ బట్టి అయితే అడుగుతున్నారు. మీ ఏ జాబ్ చూసుకున్నా కానీ, అగ్రికల్చర్ జాబ్ చూసుకున్నా కానీ, కేర్ టేకర్ జాబ్ చూసుకున్నా కానీ, అలాగే కన్స్ట్రక్షన్ జాబ్ చూసుకున్నా కానీ, ప్రతి ఒక్క జాబ్కి డిమాండ్ అయితే చాలా అయితే ఉంది. నా సలహా అంటే, మీరు సింపుల్గా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అన్నీ చెప్తాను వివరంగా, అన్ని డీటెయిల్స్ అనేది. మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని లక్ అనేది ట్రై చేయండి. ఒక 5,000 10,000లోనే వీసా ప్రాసెస్ అంతా అయిపోతుంది. మీకు అదృష్టం బాగుండి వీసా వస్తేనా ఈజీగా మీరు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ కన్వర్ట్ అయితే చేసుకొని మీరు జాబ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకు చెప్తానంటే, మీకు ఇజ్రాయెల్లోనో ఏ జాబ్ చూసుకున్నా ఎంత తక్కువ ఉన్నా కానీ 1,50,000 నుంచి 2 లక్షల వరకు అన్ని ఖర్చులు పోయి మిగులుతుంది అనమాట. నేను ఇది ట్రై అయితే చేయండి. అంత ఖర్చు పెట్టి మీరు ఏజెన్సీలు పే చేసి నష్టపోయే కన్నా ఇది చాలా తక్కువలో ప్రాసెస్ అవుతుంది. మీకు సేఫ్గానే అయితే ఉంటారు. లక్ ఉంటే బాగుంటే, మీకు అదృష్టం ఉంటేనే వీసాగానే వస్తుందనేది నేను చెప్తాను. ముందుగా ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసాకి కావాల్సిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్ గురించి అయితే చెప్తాను. నేను స్క్రీన్లో కానీ ఇస్తాను, అలాగే మీకు చదువుగానే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా అందరికీ అప్లికేబుల్ అయ్యే కామన్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ గురించి అయితే చెప్తాను. అలాగే మనం ఇండియాలో బిజినెస్ చేస్తుంటేనే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలా, అలాగే జాబ్ చేస్తుంటేనే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కామన్గా ఉండే డాక్యుమెంట్స్ అంటే, ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మనం ముందుగానే ఫిల్ చేయాల మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే ముందర. అలాగే ఫోటో ఫార్మేట్ అయితే ఉంది, 5.5 సెంటీమీటర్ ఇంటూ 5.5 సెంటీమీటర్. ఇలాంటి ఫార్మేట్ కావాలా ఇజ్రాయెల్ వీసా అప్లై చేయడానికి. 2 ఫొటోస్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది. అలాగే పాస్పోర్ట్ అయితే ఉండాల్సింది వస్తుంది, 6 మంత్ వ్యాలిడిటీ ఉండేది. అలాగే మనది ఏమన్నా పాత పాస్పోర్ట్లు ఉంటేనే అవి పాస్పోర్ట్లు కావాల్సింది వస్తుంది. కవర్ లెటర్ అయితే కావాల్సింది వస్తుంది. డే టు డే ఐటనరీ అయితే పెట్టాలా, మనం ఎన్ని రోజులు అక్కడికి ట్రావెల్ అయితే చేస్తామో, 5 డేస్ అయినా 10 డేస్ అయినా కానీ. హోటల్ అండ్ ట్రావెల్ టికెట్ అయితే కావాల్సింది వస్తుంది. మనం ఎన్ని రోజులు హోటల్లో ఉంటామో అక్కడ అన్ని డేస్కి మనం పెట్టాల్సింది వస్తుంది. ఇక్కడ మనకి పోవడానికి రావడానికి రిటర్న్ టికెట్ గానీ ఉండాలా. నేను వీసా అప్లికేషన్ సెంటర్లో క్లియర్గా మెన్షన్, అంటే ఎంక్వైరీ అయితే చేసినాను, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు, ఇవి డమ్మీ పెడితే సరిపోతుంది, మనకి ఎలాంటి ఒరిజినల్ అయితే అవసరం అయితే లేదని చెప్పారు. మనకి ట్రావెల్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అయితే కావాలా, అది ఎన్ని రోజులు మనము అక్కడ ఉంటామో, ట్రావెల్ చేస్తాం, విజిట్ చేస్తాం అన్ని రోజులకి. 5 డేస్ అంటే 5 డేస్కి, 10 డేస్ ఉంటే 10 డేస్కి. వాల్యూ అయితే $40,000 USD అంత ఉండాల్సింది వస్తుంది. ఇండియాలోనూ మనం బిజినెస్ చేస్తుంటేనే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్తాను. బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ అయితే చూపించాల్సింది వస్తుంది. అలాగే ఎలాంటి ఉద్యమ ఆధార్ ఇలాంటిది ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించింటేనే లోకల్గా అదైతే కావాల్సింది వస్తుంది. అలాగే కవర్ లెటర్ రావాల్సింది వస్తుంది, అది కంపెనీ లెటర్ హెడ్ పైన. అలాగే GST సర్టిఫికేషన్ కానీ కావాల్సింది వస్తుంది. కరెంట్ అకౌంట్ కానీ ఉండాలా. అలాగే కరెంట్ అకౌంట్ది 4 మంత్ది బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కావాల్సింది వస్తుంది. కంపెనీ పాన్ కార్డ్ ఉంటే కంపెనీ పాన్ కార్డ్ కావాల్సింది వస్తుంది. అలాగే కంపెనీది IT రిటర్న్స్ ఉంటే IT రిటర్న్స్ అయితే. మనం ఇండియాలోనే జాబ్ చేస్తుంటేనా 4 మంత్స్ శాలరీ స్లిప్ కావాల్సింది వస్తుంది. అలాగే 4 మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సింది వస్తుంది. అది ఏ బ్యాంకులో మనకి శాలరీ క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అయితే కావాల్సింది వస్తుంది. కవర్ లెటర్ అయితే రావాల్సింది వస్తుంది. అలాగే ఒక NOC అయితే కావాలా కంపెనీ నుంచి. దాంట్లోన NOC లెటర్లోన మన డెసిగ్నేషన్ ఏం జాబ్ చేస్తున్నామో, అలాగే మన పాస్పోర్ట్ నంబరు, ఎన్ని రోజులు లీవ్ తీసుకుంటున్నామో ఇజ్రాయెల్ టూరిజం కోసము,
అలాగే మనము పర్పస్ ఏంది, ఎందుకు ట్రావెల్ చేస్తున్నాము, అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండాల్సింది వస్తుంది. అలాగే కంపెనీ నుంచి సీలు, సిగ్నేచర్, వాళ్ళ నంబర్ కానీ, కంపెనీ నంబర్ కానీ, వెబ్సైట్ కానీ కావాల్సింది వస్తుంది. మళ్ళీ మనది ఐటీఆర్ ఉంటేనా ఐటీఆర్ కావాల్సింది వస్తుంది. ఐటీఆర్ ఏమైనా మనం ఫిల్ చేస్తుంటేనా ఫామ్ 16 ఉంటేనే ఫామ్ 16 అయితే కావాల్సింది వస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అయితే మనం జాబ్ చేస్తుంటే కావాల్సింది వస్తుంది. ఇజ్రాయెల్ ఎంబసీ ఢిల్లీలో ఉంది. అలాగే కాన్సులేట్లు అనేది ముంబైలో, బెంగళూరులో ఉంటాయి. మనం విఎఫ్ఎస్కి ఎలా డాక్యుమెంట్స్ డ్రాప్ చేస్తామో అలాగే ఇజ్రాయెల్ వీసా అప్లికేషన్ సెంటర్ అని ఉంటుంది. దాంట్లో డాక్యుమెంట్స్ అయితే డ్రాప్ చేయాలి. ఇవి కోల్కతాలోన, ఢిల్లీలోన, ముంబైలోన, బెంగళూరులో అయితే ఉంటాయి. డాక్యుమెంట్స్ డ్రాప్ చేసే ముందర మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అదైతే ఫిల్ చేయాలి. దీంట్లోన మన ఫోటో, పాస్పోర్ట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇదైన తర్వాత మనం ఢిల్లీ కన్నా వెళ్ళొచ్చు, అలాగే కోల్కతా కన్నా వెళ్ళొచ్చు. మనకి యాజ్ పర్ మన జ్యూరిస్డిక్షన్ ప్రకారము ఏపీ, తెలంగాణలో ఉంటేనా ఢిల్లీ కన్నా వెళ్ళొచ్చు, అలాగే కోల్కతా కన్నా వెళ్ళొచ్చు. మన వీసా ఫీజు చూస్తేనే టూరిస్ట్ వీసా, ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసాకి నార్మల్ ప్రాసెస్ అంటే 3 weeks టైం పడుతుంది. 4,000 అట్లా ఛార్జ్ చేస్తారు. ఫాస్ట్ ట్రాక్ వీసా అయితే 10 to 12 days అట్లా టైం తీసుకుంటారు. 10,000లో ఛార్జ్ అయితే చేస్తున్నారు. 10,000 ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ అనేది నేను రెగ్యులర్గా చేస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.